మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అన్నారు. రేపు జరగనున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నిక నిర్వహణ పోలింగ్ కు నియమించిన జోనల్ అధికారులు, రూట్ అధికారులు, సెక్టర్ అధికారులు, పీఓలు, ఏపీఓలకు తుది శిక్షణ కార్యక్రమం నిర్వహించి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలోని 10 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్స్ పంపిణీ చేశారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ మెటీరియల్తో పోలింగ్ కేంద్రంకు చేరుకొని ఉప ఎన్నిక ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జోనల్ అధికారులు, సెక్టర్ అధికారులు, రూట్ అధికారులు, పీఓ, ఏపీఓల ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక విజయవంతంగా నిర్వహించాలని కోరారు. పోలింగ్ సందర్భంగా నిర్వహించనున్న అన్ని విషయాలపై శిక్షణ ద్వారా అవగాహన కలిగించి సందేహాలు నివృత్తి చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నందున పీఓ, ఏపీఓలు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయడం, మూసివేయడం, సీలింగ్ చేసే పద్ధతిని గురించి తెలుసుకోవాలని అన్నారు. ID card ఇవ్వండి. బట్ పైన నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది కదా ID కార్డ్. సో అపెండిక్స్ రిఫరెన్స్ ఉంటుంది. కవర్ చేయాలి. ఇది ఒకటే ఉంది. బ్యాలెట్ బాక్స్. Seal in the same old seal is there. That Lakka seal is ఇలాంటి మీరు పాయింట్ తోటి అక్కడ స్ట్రాంగ్ అట్లనే ఉంటుంది.